హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నేవీ ముంబై నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్, అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ అనే వేకెన్సీకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి నేవీ ముంబై లొకేషన్లో ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్, దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ బీకామ్, బీబీఏ, బీబీఎం ఫుల్ టైమ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలాగే నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. సో ఖచ్చితంగా బీకామ్ కానీ బీబీఏ, బీబీఎం చదివి ఉండాలి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే 28 years అయితే ఉండాలి. డిసిప్లిన్ హ్యూమన్ రిసోర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒకటే వేకెన్సీ ఉంది. సో అన్రిజర్వ్డ్లో ఉంది, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే 21,500 నుంచి 82,000 వరకు బేసిక్ పేనే ఉంది. కాబట్టి మీకు అన్ని అలవెన్స్లు కలుపుకొని ఓవరాల్గా శాలరీ అనేది 5.94 lakhs, అంటే సంవత్సరానికి 6 లక్షలు అయితే జీతం ఉంటుంది. కాబట్టి మీకు అన్ని అలవెన్స్లు కలుపుకొని శాలరీ అయితే ఒక 50,000 వరకు అయితే పర్ మంత్ రావచ్చు. 45,000 to 50,000 అయితే పర్ మంత్ శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంది. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో బీకామ్, బీబీఏ, బీబీఎం ఉండాలి, దాంతోపాటు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే 60% మార్క్స్ అయితే ఉండాలి. మినిమం 60% మార్క్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. 28 years అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంటే సరిపోతుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఈ జాబ్కి. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 150 మార్క్స్కి అయితే మీకు పేపర్ అనేది ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో జనరల్ యాప్టిట్యూడ్ పార్ట్ 1 నుంచి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ అవేర్నెస్ నుంచి 50 మార్క్స్ అయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే పార్ట్ 2 నుంచి టెక్నికల్ ట్రేడ్ యాప్టిట్యూడ్ నుంచి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా 150 క్వశ్చన్స్ అయితే 150 మార్క్స్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు క్వాలిఫై అవ్వాలంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 35% మార్క్స్ అయితే రావాలి. అలాగే ఎస్సీ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకు 30% మార్క్స్ వస్తే మీరైతే క్వాలిఫై అవుతారు. సో ఈ జాబ్కి అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి రిటన్ టెస్ట్ అనేది ఇన్వైట్ చేస్తారు. సో రిటన్ టెస్ట్లో 35% మార్క్స్, 30% మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తేనే మీరు అనేది క్వాలిఫై అవుతారు. సో పే అలవెన్స్ చూసుకున్నట్లయితే మీకు 6 lakhs per annum ఉంటుంది. మంత్లీ అయితే 45,000 to 50,000 అనేది శాలరీ అనేది వస్తుంది. సో హౌ టు అప్లై అంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. www.belindian.in అనే వెబ్సైట్ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏప్రిల్ 30 నుంచి అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 295 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ 295 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని అయితే యూస్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఇచ్చారు. ఒకసారి అయితే మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందు, అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి చదువుకోండి. చదివిన తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మీకు May 20 లాస్ట్ డేట్. సో May 20 లోపు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో బీఈఎల్ సంబంధించినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.